మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవల వర్ణ వస్త్రములో ధరించెదం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్ననచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి దావీదు కుమారుడు వందనాలు నాయన. నీ కుమార్తె సొలొమోను అప్పారాగారిని బట్టి నాయన, ఇదిగో తండ్రి 5 బిడ్డలో కలిసి తండ్రి తల్లిదండ్రులకి నాయన జ్ఞాపనాలతో కూడా క్రమంగా నడుపుతున్నారయ్యా. ఆ కుటుంబాలు దీవించి, వ్యాపారాలు దీవించారు, బిడ్డలు దీవించారు. నాయన కొడుకులు కోడలందరూ బలపరిచింది, ఆత్మతో నడిపించి నైనా మరణం వచ్చే వరకు నమ్మకంగా ఉంటే జీవకిరాటం ఎత్తానన్నాం. నీ కుమార్తె మరణం వచ్చే వరకు నమ్మకంగా ఉందయ్యా. ఆ చనిపో ఇంకా 2 రోజులు చనిపోతానన్నా కూడా నన్ను తిరిగి ప్రార్థించి ఉంచుకున్న కుమార్తె అయ్యా. దేవుడు అంటే ఎంత ఇష్టమోనైనా మరణంలో కూడా నిన్ను ఎడవలేదయ్యా, ఎడబాయలేదయ్యా తండ్రి. నీ స్తోత్రాలు. నీ దైవదాసుడు ద్వారా తండ్రి సమాధి చేయించుకుని సమాధి కార్యక్రమం కూడా తప్పుకోలేదు తండ్రి. నీ వందనాలు. మరణానికి ఎదురు చూసిందయ్యా. మరణం మంచి మరణం ఆ తల్లికి ఇచ్చావు తండ్రి. నీ స్తోత్రాలు. బిడ్డల గురించి అంగలార్చింది, నా బిడ్డలు దేవుళ్ళు నడవాలని అంగలార్చింది నాయన. రాంబాబు గారి కుటుంబం అంతా దేవుళ్ళు అంటగట్టబడాలని ఆ తల్లి అంతటిలో అంగలార్చింది తండ్రి. ఆ తల్లి కోరిక నువ్వు తీర్చవు నాయన. పెద్ద కుమారుడు కోడలు ఆడపిల్లల్ని ఆశీర్వదించి ఆ వ్యాపారాలు నూరంతా ఫలింపు దయచేయండి తండ్రి. నీ గొప్పతో నింపండి. రాంబాబు గారు వ్యాపారం అభివృద్ధి చేసి ఆడబిడ్డలకు మంచి జీవితం, మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగాలు ఇచ్చి నిలబెట్టండి, ఆదరించండి. గొప్పతో పాటు నేను ఎందుకో తండ్రి తల్లి మర్చిన తండ్రి మర్చిన నువ్వు విడిసే దేవుడు కాదు, ఎడవాయే దేవుడు కాదు నైనా. ఆ బిడ్డలకి నిడలేదు, ఎడవాయలేదు తండ్రి. ప్రతి సంవత్సరం తల్లిని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపనార్థం కూడా నడుపుతున్నారు తండ్రి. ఆ ఆశీర్వాదం దీవెన ఆ బిడ్డలందరికీ నిండిగా ప్రసాదించమని చేస్తున్నామని వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధురాలి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జన్మదినము కంటే మరణదినము మీద నీ వాక్యం చెప్తుంది ప్రభువా. నీకు వందనాలు. ప్రభువునందు మృతులను మృతులు ధన్యులన్నావు. నీకు వందనాలు ప్రభువా. యెహోవా భక్తుల మరణము నీ దృష్టికి విలువగా ఇదన్నావు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు. నీవు ఇచ్చిన వాక్యం ద్వారా నీకు వందనాలు. ఇప్పటి వరకు మంచిగా ఘనముగా జరిపించారు, మీకు వందనాలు. ప్రార్థన ఏర్పాటు చేసుకున్న వారి కుటుంబమును దీవించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసము సన్నిధి ఎల్లప్పుడూ సదా తోడు కాపాడును గాక. ఆమేన్.